బాబా నమస్తే. నమస్కారం. మీ పేరు? నరసింహమూర్తి. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని చేస్తాం. ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ పరిస్థితి? ఎలా ఉంది, నీళ్ళు లేక కొద్దిగా ఆకుమళ్ళు అయ్యి ఎండుతున్నాయి. నీళ్ళు ఇప్పుడే మొన్నే వదిలేరు కాలువ. ఏమైనా ఆకుమళ్ళు తడిస్తే మళ్ళీ పనులు తగులుతాయి. ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఎలా అనిపించింది అసలు మీకు? బాగానే ఉంది. కాకపోతే రేషన్ ఇచ్చే కాడ మట్టికి ముసలోళ్ళు లెగలేని ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు మట్టికి ఇబ్బంది పడుతున్నారు. మరి వృద్ధులకి వికలాంగులకి ఇంటికి తెచ్చేస్తున్నాం అంటున్నారు. తేవట్లేదు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు బాబు? చంద్రనేని ప్రభాకర్. ఎలా ఉంది ఆయన పరిపాలన? బాగానే ఉంది. ప్రజలకు ఏదైనా కష్టం వస్తే ఆదుకుంటారు. ఎవరన్నా చచ్చిపోయారని కవర్ చేసినా వస్తారు, పెళ్ళైనా క్యాకెత్తే వస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండేది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? డ్రైనేజీలో తీసిన వాళ్ళు లేరు. ఇప్పుడు డ్రైనేజీలు తీసిన వాళ్ళు లేరు. ఎప్పుడు? ఇప్పుడు. అప్పుడు లేరు, ఇప్పుడు లేరు. ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది. అది ఈ మెయిన్ రోడ్డు తప్ప ఇక ఏ రోడ్లకి రాటల్లా తాడరు. ఇంటింటికి వస్తామని ఒకసారి క్యాన్వాస్ చేశారు, అది కూడా రాటల్లా. రోడ్డు మీద పోతే కేసు పెడతామన్నారు. ఓకే, అది కేసు పెట్టిన వాళ్ళే అదలేరు. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, ఇప్పుడు చూసుకుంటే గత ప్రభుత్వంలో 3,000 రూపాయల పెన్షన్ 4 విడతలు పెంచిచ్చారు. కూటమి ప్రభుత్వం ఎక్కిన వెంటనే 4,000 రూపాయలు అందించడం జరిగింది. ఎలా అనిపించింది? ఫస్ట్లో కూటమి వైఎస్ఆర్ రాకముందు ఫస్ట్ 2,000 దాన్ని 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలని మళ్ళీ 2,000 చేశారు ఎమ్మటే. అది కాకుండా ఇప్పుడేమో ఎమ్మటే ఎక్కంగానే 4,000 చేశారు. అది ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటే తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తున్నాం అంటున్నారు. నిజంగా ఇస్తున్నారా? ఇంకా ఎవలా ఇస్తారనుకుంటా. అది ఇప్పుడు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ బండ్లు ఇస్తున్నాం అంటున్నారు. అందుతే మరి ఉచిత గ్యాస్ బండ్లు ప్రజలందరికీ ఏమో మాకు ఒకసారి పడింది, ఓ బండకు పడింది, ఓ పేరుకి అసలు పడలా. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, గతంలో విద్యా సంస్థలు ఎలా ఉండేవి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఇప్పుడు పుస్తకాలే కానీ, పుస్తకాల నాణ్యత కానీ, యూనిఫామే కానీ, పుస్తకాలు బట్టలు అన్నీ ఇచ్చారు. ఎలా అనిపించింది అసలు? బాగానే ఉంది. ఇప్పుడు చూసుకుంటా బాబాయ్, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పెడతా అంటున్నారు. ఉచిత బస్సు పెడతారు, మంచిదే, కానీ కొంతమంది ఇబ్బంది పడతారు. ఎవరు? లేడీస్. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటా ఉచిత బస్సు పెడితే బాగుంటుందా, లేదంటే దాని బదులు వేరే ఏదైనా పథకం పెడితే బాగుంటుందా? ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారంటే ఇంటింటికి ప్యాసులు ఇవ్వాలి. ప్యాసులు ఇస్తేనే అది రన్నింగ్ అవుద్ది. ప్యాసులు లేకపోతే రన్నింగ్ అవుతాం. అది ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, రైతులకు త్వరలో అన్నదాత సుఖీభావ పేరున రైతుల ఖాతాల్లో నేరుగా 20,000 రూపాయలు జమ చేస్తామంటున్నారు. నిజంగా కూటమి ప్రభుత్వం జమ చేస్తుందా? జమ చేయాలి, చేస్తేనే బాగుంటుంది. అది మీలాంటి రైతులకు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి? అదే రైతులకి జమ చేశారనుకున్న రైతులు కొంచెం బాగుంటారు. అది ఇదివరకు వాళ్ళు ఏమో వేసేవాళ్ళు, ఇప్పుడేమో పడలేదని చాలామంది అంటున్నారు. అది ఇప్పుడు చూసుకుంటే బాబా, రైతులు పంట అమ్మిన వెంటనే 24 గంటల్లో డబ్బులు జమ అవుతాయి. 24 గంటల్లో డబ్బులు పడినాయి అన్నారు చాలామంది. జమ అవుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందంటారు. ఏమన్నా ఈ పెద్దవాళ్ళే నిర్ణయించాలి. అది ఇప్పుడు మొన్న ఏమి జరిగింది, వస్తాయి అనుకున్నాయి రాలేదు. ఇది అలాగే ఉంటుంది. ఇది ఉద్యోగస్తులు, ఈ ప్రజలు ఎటుంటే అటు గెలుస్తుంది. బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని పూర్తి చేస్తారంటారా? పూర్తి చేస్తారనే ఉంది నమ్మకం మాకు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుద్ది అంటారా? పోలవరం అవుద్దో చెప్పలేం, కానీ అమరావతి మట్టుకు అయిపోద్ది. ఇప్పుడు చూసుకుంటే బాబాయ్, చంద్రబాబు గారు 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. నిజంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారంటారా? ఇస్తారంటే ఇస్తారండి, కొద్దిగా లేట్ అవుద్ది. అది అసలు ఈ సంవత్సర పరిపాలనలో మీకు అంతా బాగానే ఉందా? ఏదైనా సమస్యలు ఏమన్నా? బాగానే ఉంది, సమస్యలు ఏం లేవు. మీలాంటి వృద్ధులకు కూటమి ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని మీ ఆలోచన? ఇంకేం చేస్తాం, ముసలి మొక్కల్ని శుభ్రంగా. ఇప్పుడు ఏలూరులో 4 సార్లు పెట్టారు అన్న క్యాంటీన్.
ఇటువంటి గ్రామాలు పెద్ద గ్రామాల్లో ఒక క్యాంటీన్ పెడితే బాగుంటుంది. ఇక్కడ కూడా ముసలోళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ముసలోళ్ళు వెళ్ళి తింటారు. ఏలూరు వెళ్ళి తినలేరు కదా. అది సరే థ్యాంక్స్.